హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ స్పెషల్ వీడియోలో మన ఇయర్ రౌండప్ సిరీస్లో భాగంగా హిస్టరీ, కల్చర్, హెరిటేజ్కి సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ జనవరి 1, 2025 నుండి ఇప్పటి వరకు ఉన్న టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని పార్ట్ 1గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ పార్ట్లో మరిన్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా ఇయర్ రౌండప్ సిరీస్ ఏదైతే నేను మీకు అందిస్తున్నానో, మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నానో, ప్రతి ఒక్క వీడియోని చూడండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ మన కల్చర్కి సంబంధించి యునెస్కో రికగ్నిషన్స్ ఇటీవల చాలా వార్తలు నిలిచినాయి. వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి, వాటిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. యునెస్కో రికగ్నిషన్స్ పైన ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ యునెస్కోకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ చూద్దాం. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి బేసిక్ పాయింట్స్, ఆ సంస్థ స్థాపించబడిన సంవత్సరము, వీలైతే తేదీ కూడా గుర్తుంచుకోండి. ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ సంస్థకి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతల్లో లేదా డైరెక్టర్ జనరల్ లేదా చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, ఇటువంటి పాయింట్స్ని చూడండి. సో యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. 1945 నవంబర్ 16 రోజున ఈ సంస్థ స్థాపన జరిగింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్యారిస్ ఫ్రాన్స్ దేశంలో ఉంది. మరి ఈ సంస్థకి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను లేదా డైరెక్టర్ జనరల్గా ఎవరు నిర్వర్తిస్తున్నారంటే ఖాలిద్ ఎల్ ఎనానీ. గుర్తుపెట్టుకోండి, వార్తల్లో వ్యక్తిగతనని చూసాం మనం. ఖాలిద్ ఎల్ ఎనానీ తను ఏ దేశస్తుడు అంటే ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. మరి తను ఎవరి స్థానంలో పదవి బాధ్యతలు స్వీకరించారంటే ఫ్రాన్స్ దేశస్థులైన ఆండ్రూ అజోలా గారి స్థానంలో. ఇవి బేసిక్ పాయింట్స్. ఇక యునెస్కో అంతర్జాతీయ స్థాయిలో మన సంస్కృతి, మన చరిత్ర, మన వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, కోటలను కానివ్వండి, ఆచారాలను కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది. రకరకాల జాబితాలను చూస్తాం మనం యునెస్కోకి సంబంధించి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు. నెక్స్ట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసి, అండ్ యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పేసి, యునెస్కో టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే జూలై 2025లో మన భారతదేశం నుండి ఒక ప్రాంతం వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఒక ప్రాంతం అని కాదు, మొత్తం మరాఠా సామ్రాజ్యంతో సంబంధం ఉన్న 12 ప్రాంతాలను, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని వరల్డ్ హెరిటేజ్ గుర్తింపించి యునెస్కో గుర్తించింది. మరి ఈ గుర్తింపుతో మన భారతదేశం నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్టులో సంఖ్య ఎంతకు చేరింది? మన భారతదేశం నుండి అంటే 44. మరి 44th ఐటమ్ ఏదంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. మరాఠా సామ్రాజ్యం, ఛత్రపతి శివాజీతో సంబంధం ఉన్న ప్రాంతాలు. ఆ 12 ప్రాంతాల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి, నేను చెప్తాను. అండ్ దీంతో పాటు రిమైనింగ్ 43, ఇప్పుడు 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా అంటున్నాను కదా, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. దీంతో పాటు రిమైనింగ్ 43ని మీకు స్టాటిక్ ఇన్ఫర్మేషన్లో భాగంగా చూడండి. మన CA 360 కోర్సులో ఆ 44 లిస్ట్ మొత్తం చెప్పాను. ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తున్న లిస్ట్ మీకు మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మన యాప్ లింక్ కింద మన వాట్సాప్ ఛానల్ లింక్ని పోస్ట్ చేస్తాను. ఆ లిస్ట్ అంతా చూడండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్కి గుర్తింపు అనేది రావడం జరిగింది. 44th ఫ్రమ్ ఇండియా 11th జూలై 2025 రోజున యునెస్కో అధికారికంగా ప్రచురించింది. ఓకేనా? ఎక్కడ జరిగిందంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ 47th ఎడిషన్ ప్యారిస్లో జరిగింది ఈ సంవత్సరము జూలైలో. లాస్ట్ ఇయర్ మన భారత ఆతిథ్యంలో జరిగింది 46th వన్. ఓకేనా? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటంటే
17 నుండి 19 శతాబ్దాల మధ్య మరాఠా పాలకులు నిర్మించిన విశిష్టమైన కోటలు, సైనిక నిర్మాణాలు. మరాఠా సామ్రాజ్యం యొక్క వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని సూచించే నిర్మాణాలు ఇవి. మరాఠా సామ్రాజ్యంతో అద్భుతమైన గుర్తింపున్న ప్రాంతాలు. ఓకేనా. యునెస్కో జాబితాలో చేరిన 12 కోటలను ఒకటిగానే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్గా గుర్తించారు. ఓకేనా. అందులో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైనది, అది ఎక్కడుందో చూడాలి. సో ఫస్ట్ ఒక్కొక్కటి చూడండి. సలేర్ కోట. సో సలేర్ కోట, శివనేరి కోట, ఛత్రపతి శివాజీ జన్మస్థలం అది. థర్డ్ వచ్చేసేసి లోహగఢ్ ఫోర్ట్. ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. తమిళనాడులో ఉంది ఏంటో మీకు చెప్తాను లాస్ట్కి. ఖండేరి కోట, రాజ్గఢ్ ఛత్రపతి శివాజీ మొదటి రాజధాని అది. రాయ్గఢ్ శివాజీ అధికారిక రాజధాని. ప్రతాప్గఢ్ అఫ్జల్ ఖాన్పై విజయం సాధించిన ప్రదేశము. సువర్ణదుర్గ్ కోట అండ్ పన్హాలా కోట, విజయదుర్గ్, నెక్స్ట్ సింధుదుర్గ్. ఈ 11ని గుర్తుంచుకోండి. దాంతోపాటు తమిళనాడులో ఒక్కటి ఉంది, అది ప్రత్యేకము, ఆడ్ మెన్ అవుట్ అని చెప్పొచ్చు. దానిపైన ఎగ్జామినేషన్లో అడుగుతారు. అదేంటంటే జింజీ కోట చెన్నై సమీపంలో ఉంటుంది. ఈ 12ని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్గా యునెస్కో గుర్తించింది. భారతదేశం నుండి 44th వరల్డ్ హెరిటేజ్ సైట్గా వీటన్నిటిని కలిపి ఒకటిగా గుర్తింపించింది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఈ చేరికతో మన భారతదేశంలో కల్చర్ రిలేటెడ్గా ఉన్న సైట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో 36కు చేరింది. న్యాచురల్ సైట్స్ అనేవి 7 ఉన్నాయి ఇప్పటికే. మిక్స్డ్ సైట్ అనేది ఒకటి ఉంది. ఆ మిక్స్డ్ సైట్ కూడా భారతదేశంలో కాంచన్జంగా నేషనల్ పార్క్, అది మిక్స్డ్ సైట్. ఓకేనా. సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు యునెస్కోకి సంబంధించి ఈ టాపిక్ని. ఓకేనా. రైట్. ఇక యునెస్కోకి సంబంధించి ఇక్కడే కొన్ని టాపిక్స్ని కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే యునెస్కో రిలేటెడ్గా చాలా ప్రశ్నల్ని పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తిస్తుంది యునెస్కో ప్రపంచవ్యాప్తంగా. ఈ జాబితాలో గతంలో మన భారతదేశం నుండి 8 ఉండే. 2025 అక్టోబర్ 31 రోజున ఈ జాబితాలో మన భారతదేశం నుండి ఒకటి చేరింది. అంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో ప్రస్తుతం భారతదేశం నుండి చోటు పొందినవి 9. ఆ 9వది గుర్తుంచుకోండి ఖచ్చితంగా. అదేంటంటే లక్నో సిటీ. లక్నో సిటీ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇది సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా గుర్తింపు పొందింది. గ్యాస్ట్రానమీ అంటే అవధ్ వంటకాలు చాలా ప్రత్యేకము, ఫుడ్ రిలేటెడ్గా ప్రపంచ గుర్తింపు పొందింది. సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తించడం కదా, అలా సృజనాత్మకత ఇక్కడ గ్యాస్ట్రానమీ, ఫుడ్. ఓకేనా. లక్నో 9th వన్. అక్టోబర్ 31 ప్రత్యేకత ఏంటి? వరల్డ్ సిటీస్ డే. ఆ సందర్భంగా ఈ సిటీ అనేది యునెస్కో వచ్చి గుర్తింపు పొందింది. ఎనఫ్. ఓకేనా. అడగవచ్చు. మరి ఈ 9లో 9వ చెప్పాను. మిగతా 8 కూడా ఏ ఇయర్లో గుర్తింపు పొందాయో ఒకసారి చూడండి. సో శ్రీనగర్ సిటీ ఏ ఫీల్డ్లో అంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఫీల్డ్లో 2021లోనే గుర్తింపు పొందింది. కన్సర్న్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇక జైపూర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ 2015లో. ముంబై 2019లో సిటీ ఆఫ్ ఫిల్మ్స్ మహారాష్ట్రకు సంబంధించింది. అండ్ కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్ 2023లో గుర్తింపు పొందింది. చెన్నై క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో. హైదరాబాద్ గ్యాస్ట్రానమీ 2019లో. అండ్ వారణాసి సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015లో. గ్వాలియర్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2023లో. ఇప్పుడు లక్నో 9th వన్ కదా, 7th 8th 2 కూడా 2023 అక్టోబర్ 31లో. ఆ రెండు ఏంటంటే గ్వాలియర్ ఒకటి, కోజికోడ్ ఒకటి. అవి ఏ ఫీల్డ్లో గుర్తింపు పొందినవి కూడా గుర్తుంచుకోండి. ఎనఫ్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇదొక జాబితా. ఇకపోతే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. దీనిపైన కూడా పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా ఈ జాబితాలో ఛట్ పూజని కూడా చేర్చండి అని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తే ఛట్ పూజ అతి త్వరలో, వెరీ సూన్, ఈ జాబితాలో చేరనుంది. డిసెంబర్ 8 నుండి భారత్ ఆతిథ్యంలో యునెస్కో ఒక సమావేశం అనేది మన ఎర్రకోట వేదిక జరగబోతుంది. అందులో కీలక నిర్ణయం అనేది రానుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ అంటే ఏంటి? దట్ వీ కెన్ నాట్ టచ్. టాంజిబుల్ అంటే వీ కెన్ టచ్. దట్ వీ కెన్ నాట్ టచ్ అంటే ఇంటాంజిబుల్. మనం తాకలేము, స్పర్శను చూడలేము, కానీ మనం ఫీల్ అవ్వగలుగుతాము. అటువంటి డ్యాన్స్ ఫామ్స్ కానివ్వండి, అటువంటివి. ఇప్పటివరకు ఈ జాబితాలో 15 చోటు పొందినాయి. 15th వన్ గర్బా డ్యాన్స్. మనం లాస్ట్ ఇయర్ చూసాము. గర్బా డ్యాన్స్ అనేది గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగము. మరి
ఒక్కొక్కటి పేరు చెప్తాను, అది ఏ ఇయర్లో ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తింపు పొందిందో చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గర్బా డ్యాన్స్ 2023 గుజరాత్ రాష్ట్ర సంస్కృతిలో భాగము. నెక్స్ట్ కుటియట్టం కేరళ 2008లో ఈ జాబితాలో గుర్తింపు పొందింది. ముడియట్టు కేరళ 2010లో ఈ జాబితాలో గుర్తింపు పొందింది యునెస్కోకి సంబంధించి. ఇకపోతే ఛౌ డ్యాన్స్ అనేది ఒడిషా, బీహార్ లేదా జార్ఖండ్ ఆ ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్ ఇక్కడ సంస్కృతిలో భాగం అది 2010లో గుర్తింపు పొందింది. ఇకపోతే దుర్గా పూజ 2021లో గుర్తింపు పొందింది కోల్కతా. మనము విజయదశమి సందర్భంగా దసరా సెలబ్రేషన్స్లో భాగంగా చూస్తాము. అండ్ సంకీర్తన మణిపూర్ రాష్ట్ర సంస్కృతిలో భాగము 2013లో ఈ జాబితాలో గుర్తింపు పొందింది. కుంభమేళా ఉత్తరప్రదేశ్ 2017, రామ్లీలా ఉత్తరప్రదేశ్ 2008, రమ్మన్ ఘర్వాల్ హిమాలయాస్ 2009 అండ్ బుద్ధిస్ట్ చాంటింగ్ లడక్ రీజన్ అండ్ జమ్మూ కాశ్మీర్ 2012లో గుర్తింపు పొందింది. నెక్స్ట్ ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్స్ అదేంటంటే పంజాబ్ 2014లో గుర్తింపు పొందింది. కల్బలియా రాజస్థాన్ రాష్ట్రంలో ఒక తెగ, అది ఒక డ్యాన్స్ కూడా, రాజస్థాన్ 2010లో గుర్తింపు పొందింది. ఇక ఒక ప్రాంతానికి సంబంధించిన కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా గుర్తింపు పొందిన కొన్ని ఉన్నాయి. మన భారతదేశానికి సంబంధించి ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ 2008లో గుర్తింపు పొందింది. ఏదో ఒక ప్రాంతానికి మనము పరిమితం చేయలేము దీన్ని, దేశవ్యాప్తంగా వేదిక్ చాంటింగ్ అనేది ఫేమస్. నెక్స్ట్ యోగా 2014, నౌరోజ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2014. ఈ 15 కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ యునెస్కోకి సంబంధించి. ఇక ఇది పోను యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అందులో భారతదేశంలో ఇప్పటి వరకు 14 ఐటమ్స్ చోటు పొందినాయి. ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఆ రోజు మన భారతదేశం నుండి భగవద్గీత నాట్యశాస్త్రాన్ని ప్రత్యేకంగా గుర్తింపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో. ఇవన్నీ లింక్ అవ్వాలి ఒక్కొక్క టాపిక్కి. ఓకేనా, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. మీకు నేను మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అందించిన షార్ట్ వీడియోస్లో కూడా ఇవన్నీ కూడా చాలా వరకు చెప్పాను. ఓకేనా. ఇక యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటంటే తాత్కాలిక జాబితా. అంటే అతి త్వరలో ఈ జాబితాలో ఉన్న ఏదో ఒక ఐటమ్ లేదా కొన్ని ఐటమ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందుతాయి అన్నట్టు. వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందాలి అంటే ఫస్ట్ టెంటేటివ్ జాబితాలో చోటు పొందాలి. ఈ 2025 సంవత్సరంలో యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో 14 చోటు పొందినాయి. ఆ 14 పేర్లు ఏంటి, ఏ ప్రాంతానికి సంబంధించినవి చూడాలి, సరిపోతుంది. అందులో మన తెలుగు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రమట్టి దిబ్బలకు కూడా ప్రత్యేకత వచ్చింది. సో చూడండి, యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఈ ఇయర్లో చోటు పొందిన అన్నీ కూడా చూడండి. సో విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద ఉన్న ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో తాత్కాలిక జాబితాలో స్థానం లభించింది. ఇదే జాబితాలో తిరుమల కొండల సహజ వారసత్వం సంపద కూడా చేరింది. ఇవి సహా మొత్తం 7 ప్రదేశాలను భారత ప్రభుత్వం తరపున యునెస్కోకి నామినేట్ చేసింది. యునెస్కో అధికారికంగా టెంటేటివ్ జాబితాలో చేర్చింది. ఓకేనా. ఈ జాబితాలో చేరిన తర్వాత వీటిని భవిష్యత్తులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించే అవకాశం ఉంటుంది. యునెస్కో ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఇవన్నీ కూడా చూడండి. 2025 సంవత్సరంలో గుర్తింపు పొందిన 14, మరి భారతదేశంలో ఇప్పటివరకు ఈ జాబితాలో టెంటేటివ్ లిస్టులో 60+ గుర్తింపు పొందినాయి వీటితో కలుపుకుంటే. ఓకేనా. ఈ 14 ఈ ఇయర్లో గుర్తింపు పొందిన మాత్రమే ఫోకస్ చేయండి ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఎర్రమట్టి దిబ్బలు విశాఖ ప్రాంతానికి సంబంధించి భీమిలి ఆ ప్రాంతంలో ప్రత్యేకం ఇవి. ఓకేనా. ఇక తిరుమల కొండల సహజ వారసత్వ సంపద న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ తిరుమల హిల్స్ ఆంధ్రప్రదేశ్, ఈ శేషాచల కొండ ప్రాంతము. అండ్ డెక్కన్ ట్రాప్స్ పంచగని మహాబలేశ్వర్. నెక్స్ట్ సెయింట్ మేరీస్ ఐలాండ్ జియో హెరిటేజ్ క్లస్టర్, ఇది ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో. మేఘాలయన్ ఏజ్ కేవ్స్ అవి ఈస్ట్ కాశీ హిల్స్ అంటే మేఘాలయ. నాగాహిల్ నాగాల్యాండ్. అండ్ వర్కల సహజ వారసత్వం ఇది ఎక్కడంటే కేరళ. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. 60+ ఈ జాబితాలో ఇప్పటి వరకు చోటు పొందిన భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే. సో విశాఖ ఎర్రమట్టి దిబ్బల గురించి కొంత ప్రత్యేకంగా మీకు ఇచ్చాను ఇక్కడ స్క్రిప్ట్, డైరెక్ట్గా చూడండి. జస్ట్ పేరు గుర్తుంచుకోండి ఎనఫ్. ఈ క్రింది వాటిలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో భారతదేశం నుండి చోటు పొందడానికి మొదటి జాబితాగా టెంటేటివ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందులో మన తెలుగు ప్రాంతం నుండి ఇటీవల గుర్తింపు పొందినవి ఏంటి, వాటి ప్రత్యేకతలు. ఇక 2025 సంవత్సరంలో మనము లాస్ట్ మార్చ్లో కానివ్వండి, జూన్లో కానివ్వండి ఈ జాబితాను మరొకసారి చూసాము. అవేంటో కూడా ఇక్కడ చూడండి. సో ముదుమల మెగాలిథిక్ మెన్హెర్స్ తెలంగాణ తెలుగు ప్రాంతం నుండి, కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్, బుందేలాల ప్యాలెస్ కోటలు మధ్యప్రదేశ్,
మౌర్యుల మార్గాల వెంబడి అశోక శాసనాల ప్రదేశాలు, ఇవి అనేక రాష్ట్రాలు, ఉత్తర ప్రాంతం అక్కడ. ఉత్తర భారతంలోని గుప్త దేవాలయాలు అనేక రాష్ట్రాల్లోని ప్రాంతాలను టెంటేటివ్ జాబితాలో ఇచ్చారు. 64 యోగిని ఆలయాలు అనేక రాష్ట్రాలు. అండ్ సాల్కన్ ఫాజిల్ పార్క్ ఉత్తరప్రదేశ్. 2025లో టెంటేటివ్ జాబితా యునెస్కోకి సంబంధించి 14 ప్రాంతాలు మీకు చెప్పాను, 7+7గా చెప్పాను. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 60+ ఐటమ్స్ ఇప్పటివరకు ఈ జాబితాలో మన భారతదేశం నుండి చోటు పొందినాయి. ఓకేనా? సో 2025లోని 14 మాత్రం ప్రత్యేక ఫోకస్తో చూడండి. ఇక ఛాట్ పూజ. ఈ ఛాట్ పూజ ప్రత్యేకత ఏంటంటే మహిళలు 36 గంటల పాటు ఉపవాసం ఉంటారు సూర్యదేవుని నమస్కరిస్తూ. ముఖ్యంగా అక్టోబర్ మంత్లో ఈ ఫెస్టివల్ని చూసాం మనము. 3 రోజుల పాటు జరిగింది. భారత ప్రభుత్వం అధికారికంగా ప్రత్యేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించింది ఛట్ పూజ ఉత్తర భారత ప్రాంతము. మరి అటువంటి ఛట్ పూజని యునెస్కో జాబితాలో చేర్చండి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో చేర్చండి అని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. అందుకోసం ఇంటాచ్ సంస్థతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించింది ఛట్ పూజ. ఓకేనా? సో ఈ పండుగ సూర్యదేవుడు మరియు ఛఠీమాయి అంకితమై ఉదయస్థ సూర్యుడు మరియు అస్తమయ సూర్యుడు రెండింటిని పూజించే ఏకైక హిందూ పండుగ, సూర్యదేవుడిని పూజించే ఏకైక హిందూ పండుగ ఛట్ పూజ. ఓకేనా? సో అక్టోబర్ 25 నుండి 28 వరకు జరుగుతుంది. అందులో 3 రోజులు మాత్రం చాలా కీలకము. ఓకేనా? పూజలో బ్యాంబూ, మట్టి పాత్రలు, పండ్లు, పువ్వులు వంటి సహజ పదార్థాలు మాత్రమే ఉపయోగిస్తారు. ఓకేనా? ఇది స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, జీరో వ్యర్థ సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రధానంగా బీహార్, జార్ఖండ్ అండ్ యూపీ, వెస్ట్ బెంగాల్, నేపాల్ దేశంలో కూడా జరుపుకునే ఒక పండుగగా దీన్ని చెప్పచ్చు. ఎగ్జామినేషన్లో అడుగుతారు ఛట్ పూజ ఎందుకు ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ప్రత్యేకత ఈ సంవత్సరం ఎప్పుడు జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సరిపోతుంది. ఓకేనా? సో ఛట్ పూజలో మహిళలు 36 గంటల పాటు నీరు, ఆహారం లేకుండా ఉపవాసం పాటించడం అనేది ప్రత్యేకత. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న పురాతన ప్రాంతాలు. సిర్పూర్ ఆర్కియలాజికల్ సైట్ని యునెస్కో గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు న్యూస్లో ఉన్నాయి. ఎగ్జామినేషన్ డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల సిర్పూర్ ఆర్కియలాజికల్ సైట్ అనేది న్యూస్లో ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ప్రత్యేక ప్రయత్నాలు ఆ ప్రాంతం విషయంలో ప్రారంభించారు. అది ఎక్కడ? ఛత్తీస్గఢ్. ఓకేనా? సో ఛత్తీస్గఢ్ ప్రభుత్వము మహాసముంద్ జిల్లాలోని 5వ శతాబ్దపు సిర్పూర్ పురాతత్వ స్థలాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్పించే లక్ష్యంతో అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా డిజిటల్ ఎగ్జిబిట్లు, బ్యాటరీ వాహన సేవలు వంటి ఆధునిక సౌకర్యాలు ప్రవేశపెట్టబడుతున్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఎకో ఫ్రెండ్లీ పద్ధతులు అనేవి అమలు ఉన్నాయి. ఎక్కువ మంది టూరిస్టులను ఎవరైతే ఉంటారో పర్యాటకులను ఆకర్షించడానికి పర్యావరణ సంరక్షణకి ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తున్నారు. ఓకేనా? ఈ సిర్పూర్ ఆర్కియలాజికల్ సైట్ ప్రత్యేకత ఏంటంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్. సో 5th సెంచరీ నుండి 12th సెంచరీ మధ్యకాలంలో హిందూ, బౌద్ధ, జైన సాంప్రదాయాల అద్భుత సమ్మేళనంగా నిలిచిన ఒక బహుమత నగరం ఈ సిర్పూర్ ఆర్కియలాజికల్ సైట్. అంటే హిస్టారికల్ సిటీ ఇది సిర్పూర్. ఓకేనా? సరిపోతుంది. అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ సిర్పూర్ను తొలిసారిగా 1882 సంవత్సరంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గారు గుర్తించారు. 1950స్లో తిరిగి తవ్వకాలు ప్రారంభం కాగా 1990స్లో మరియు 2003 తర్వాత విస్తృత తవ్వకాలను నిర్వహించారు. సరిపోతుంది. ఇక సార్నాథ్ని ప్రపంచ వారసత్వ స్థలం కోసము భారత ప్రభుత్వం నామినేషన్ చేసింది యునెస్కోకి సార్నాథ్ని. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి ప్రాచీన బౌద్ధ ప్రదేశము సార్నాథ్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం కోసం నామినేషన్ పంపింది. సార్నాథ్ ఎక్కడ ఉంది అంటారు? ఉత్తరప్రదేశ్. ఓకేనా? సో నామినేషన్ సైకిల్ 2025-2026 సైకిల్స్లో మనం ఈ సార్నాథ్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి యునెస్కోకి భారత్ అభ్యర్థన. ఓకేనా? సరిపోతుంది. ఇక సార్నాథ్ ప్రత్యేకత మనం హిస్టరీ పుస్తకాలు చదువుకున్నాం. ఒక టాపిక్ హిస్టరీకి రిలేట్ చేస్తున్నాం అంతే. సో సార్నాథ్ ప్రత్యేకత ఏంటి? బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ధర్మచక్ర పరివర్తన ఏదైతే ఉంటుందో ఇచ్చిన ప్రదేశం సార్నాథ్. ఓకేనా? దమేక్ స్తూప బుద్ధుడు మొదటిసారి బోధించిన ప్రదేశాన్ని సూచిస్తుంది. దమేక్ స్తూప బౌద్ధ మతంలో దేనికి సంబంధించింది? దమేక్ స్తూప బుద్ధునికి సంబంధించి ఏంటి ప్రత్యేకత? మొదటిసారి బోధించింది. ఓకేనా? అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఇక్కడ నిర్మించిన సార్నాథ్ స్తంభం, అశోక్ స్తంభము, దీనిపై ఉన్న 4 సింహాలు, లయన్ క్యాపిటల్ ఉంటాగా మన నేషనల్ ఎంబ్లెంలో, అది ఇక్కడిదే భారత జాతీయ చిహ్నంగా ఉపయోగించబడుతుంది. నేషనల్ ఎంబ్లెంలో కూడా ఇంపార్టెంట్ సార్నాథ్ అశోకుని 4 క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది.
ఓకేనా. సో అశోకుని సింహ రాజధాని, లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, నిర్మాత మౌర్య చక్రవర్తి అశోకుడు, 3వ శతాబ్దం క్రీస్తు పూర్వము. ఓకేనా. భారత జాతీయ చిహ్నానికి మూలాధారం, దీనిపై 4 సింహాలు ఉంటాయి. బుద్ధుని సందేశాన్ని, ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి సూచికగా మనం చూస్తాము. వారణాసి దగ్గరగా ఉంటుంది, యూపీ. దీన్ని ఇప్పుడు ఈ సారనాథ్ని యునెస్కో గుర్తింపు కోసము భారత ప్రభుత్వం చేస్తున్న చర్య అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఓకేనా. ఇక వాద్నగర్ అనేది ఎక్కడ ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఎవరితో సంబంధం ఉన్న ప్రాంతం అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో సంబంధం ఉంది. తన హోమ్ టౌన్ అని చెప్పొచ్చు. హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ సెప్టెంబర్ 17th ప్రత్యేకత ఏంటంటే నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా ఈ వద్నగర్ని యునెస్కో వారసత్వ గుర్తింపు కోసం అధికారికంగా భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు నామినేషన్కి పంపించారు. ఓకేనా. ఇండియా అఫీషియల్లీ సబ్మిట్స్ నామినేషన్ టు గెట్ యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ ఫర్ వాద్నగర్ ఎక్కడ, గుజరాత్. ఓకేనా. వాద్నగర్స్ హిస్టరీ స్పాన్స్ నియర్లీ 3000 years, 3000 సంవత్సరాల చరిత్ర వాద్నగర్కు ఉంది. డేటింగ్ బ్యాక్ టు 800 to 900 BCE. ఓకేనా, సరిపోతుంది. ఆ వాద్నగర్లోనే 1950 ఇయర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జన్మించారు. రైట్, సరిపోతుంది. ఇక వాద్నగర్ 2022లో యునెస్కో టెంటేటివ్ జాబితాలో గుర్తింపు పొందింది. అన్ని అనుకూలిస్తే వాద్నగర్కి ఇప్పుడు మనము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ను కూడా అతి త్వరలో చూడబోతున్నాము. రైట్, సరిపోతుంది. ఈ ప్రాంతాల పేర్లు ఎక్కడున్నాయని అడుగుతారు ఎగ్జామినేషన్లో. మిజోరాంలోని లుంగ్ఫున్ రోపీ ఇటీవల న్యూస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాళ్లతో అద్భుతమైన ప్రాంతాలుగా చెప్పొచ్చు. ఎక్కడ, మిజోరాం, ఈశాన్య రాష్ట్రము. వాటికి జాతీయ ప్రాధాన్యత స్మారక స్థలం హోదా అనేది మంజూరైంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఆర్కియాలజీ మనము పురాతన ప్రాంతాల గురించి చదువుతుంది కదా. ఇక్కడ దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 49 మీరు లింక్ చేసుకోవచ్చు. పురాతన ప్రాంతాలను, కట్టడాలను సంరక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. అందులో భాగంగా పురాతన ప్రాంతాల సంరక్షణ చట్టము, కట్టడాల సంరక్షణ చట్టం 1958, రూల్స్ 1959, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఓకేనా. మిజోరాంస్ లుంగ్ఫున్ రోపీ డిక్లేర్డ్ మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ ప్రాముఖ్యత ఇచ్చారు దీనికి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏం చేస్తారంటే ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సంరక్షిస్తుంది ఇక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు. ఓకేనా. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణాన్ని సంరక్షించడము, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా. భారతదేశంలో ఒక చట్టం గుర్తుంచుకునే పురాతన కట్టడాలు ప్రాంతాల సంరక్షణ చట్టం 1958, ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. ఓకేనా, రైట్. మెన్హిర్స్ అవి రాళ్లతో, మనకు తెలంగాణలో కూడా మెన్హిర్స్ గుర్తింపు పొందిన టెంటేటివ్ లిస్ట్, అలా మెన్హిర్స్ రాతి స్తూపాలు. రైట్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1861, కేంద్రం న్యూఢిల్లీ. ఓకేనా. పురాతన ప్రాంతాలను, కట్టడాలను సంరక్షించడం అనేది ఉద్దేశము. రైట్. మిజోరాం రాజధాని ఐజ్వాల్. ఇక 54 ఏళ్ల తర్వాత తెరుచుకున్న బాంకే బిహారీ ఆలయ ఖజానా గది. ఈ బాంకే బిహారీ ఆలయం రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఆ ఖజానా గదిని ఇటీవల న్యాయ వ్యవస్థ ఆదేశాలతో తెరిచారు. 54 ఏళ్ల తర్వాత ఖజానా గదిని తెరవడం అనేది ఇప్పుడు వార్తాపత్రికలు నిలిచింది. కాబట్టి ఇది ఎక్కడ ఉంది అంటారు టెంపుల్. సో బాంకే బిహారీ టెంపుల్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని మధురా డిస్టిక్లో ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయంలో 1971 నుంచి తాళం వేసి ఉన్న ఖజానా గదిని రీసెంట్గా తెరవడం జరిగింది. సుప్రీంకోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు ఈ ఖజానా గదిని తెరిచారంట. బాంకే బిహారీ టెంపుల్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్, మధుర. ఎవరితో అనుబంధం ఉన్న టెంపుల్ ఇది అంటే కృష్ణుడు రాధానేరు రూపంలో పూజించబడతారు. ఓకేనా, సరిపోతుంది. రైట్. ఆలయాన్ని 1864లో గోస్వామి జగన్నాథ్ ప్రసాద్ చేత నిర్మించబడింది. డైరెక్ట్గా అడగవచ్చు. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు, సెంటినరీ సెలబ్రేషన్స్ని మనం ఈ ఇయర్ చూస్తున్నాము, సంవత్సరం పొడవునా చూస్తున్నాము. సో చిన్నతనంలోనే దేశభక్తిని నేర్పించే ఒక కూటమిగా చెప్పవచ్చు, సంఘగా చెప్పవచ్చు. మరి అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సెంటినరీ సెలబ్రేషన్స్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఇది ఏ సంవత్సరంలో స్థాపితం? ఆర్ఎస్ఎస్ 27th సెప్టెంబర్ 1925 రోజున స్థాపితము. స్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్దేవార్. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే నాగ్పూర్, మహారాష్ట్ర. ఉద్దేశం ఏంటంటే సంఘ శక్తియ కలయుక్త. ఓకేనా.
సరిపోతుంది. సో దేశభక్తిని చిన్నతనం నుండే ఒక విత్తనంలో నాటే ఒక సంఘగా చెప్పొచ్చు. ఓకేనా, రైట్. సో శతాబ్ది ఉత్సవాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక కమమరేటివ్ కాయిన్ని కూడా రిలీజ్ చేశారు. అందులో భారతమాత మరియు సంఘ సేవకులు ఎవరైతే ఉంటారో ప్రణామం చేస్తూ ఉంటారు. ఓకేనా, ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడగవచ్చు ఆర్ఎస్ఎస్ సంబంధించి బేసిక్ పాయింట్స్. ఓకేనా, ఎప్పుడు స్థాపించబడిందని అడుగుతారు. ఇక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ప్రస్తుతము సంఘ పరివార సంస్థలు ఏవైతే ఉంటాయో చూడండి. విద్యారంగంలో విద్యాభారతి పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా. కార్మిక రంగం కోసము భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తోంది. విద్యార్థి రంగం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పనిచేస్తుంది. సేవారంగం సేవా భారతి, స్వదేశీ ఉద్యమం స్వదేశీ జాగరణ మంచ్. ఓకేనా, సరిపోతుంది. ఇక అయోధ్య రామ మందిరంలో నవంబర్ 25వ తేదీన నవంబర్ 25th రోజున ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఏ తేదీ గుర్తుంచుకోండి. అయోధ్య రామ మందిరము దాదాపు 500 సంవత్సరాల నుండి వేచి చూస్తున్న ఒక కళ 2024 జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా లాస్ట్ ఇయర్. అంటే అప్పటికి ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి కాలేదు. అలాంటిది ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమం అంటే ఈ శిఖరం పైన టెంపుల్ గోపురం పైన ఒక జెండా, కాషాయ జెండా. ఈ ఉద్దేశం ఏంటంటే ఇక టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయింది అని చెప్పడం అన్నట్టు. ధ్వజారోహణ కార్యక్రమం ఏ రోజున జరిగింది? నవంబర్ 25th 2025 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. ఓకేనా, సో ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండా ఎగరవేయడం అనేది ధ్వజారోహణగా చెప్తారు. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్ల పంచమి అభిజిత్ ముహూర్తంలోనే ఈ కార్యక్రమం జరగడం విశేషము, ధ్వజారోహణ కార్యక్రమం కూడా. ఓకేనా, సరిపోతుంది. ధర్మంపై లేదా ధర్మం అనేది అధర్మంపై గెలిచిన సంకేతంగా దీన్ని మనం చెప్పవచ్చు. ఓకేనా, రైట్. సో రామమందిర నిర్మాణ బాధ్యతలు ఎవరు చూసుకున్నారంటే శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. సో అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు వీరే చూసుకున్నారు. ఆ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2020 ఫిబ్రవరిలో. 2019 ఇయర్ ఎండ్లో నవంబర్ ఆ టైంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది కదా. ఆ తర్వాత ప్రధాన కార్యాలయం అయోధ్య. మరి ఈ ట్రస్ట్ అధ్యక్షుడిగా మహంత్ నృత్య గోపాల్ దాస్ గారు ఉన్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక సింధు నాగరికత. సింపుల్గా చెప్పాలంటే నాగరికత ప్రారంభమైంది సింధుతోటే. సింధు లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాగరికత. ఇక్కడ సింధు నాగరికత అంతం అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పేసి మనం హిస్టరీ బుక్స్లో నేర్చుకుంటాము. చాలా కారణాలు చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే ఆర్యాస్ ఇన్వేజన్ అని చెప్పేసి ఒక కారణం చెప్పారు. తీవ్రమైన కరువు కాటకాలు, ఫ్యామిన్ కండిషన్స్ వల్ల ఆ నాగరికత అంతమైపోయిందని చెప్పేసి ఇటువంటివి చాలా చెప్పారు. కానీ ఇక్కడ ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు రీసెంట్గా శాస్త్రీయంగా అధ్యయనం చేసి చెప్పింది ఏంటంటే సింధు నాగరికత అంతం అవ్వడానికి కారణం ఫ్యామిన్, కరువు కారణం. తీవ్రమైన కరువు, కొన్నేళ్ల పాటు సుదీర్ఘకాలం కరువు వల్ల అక్కడ నుండి ప్రజలు స్థానభ్రంశం చెందారని చెప్పేసి ఐఐటి గాంధీనగర్ వారు చేసిన పరిశోధన. సింధు నాగరికత అంటేనే టౌన్ ప్లానింగ్ ఇంపార్టెంట్, నగర ప్రణాళిక, అండర్ డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతమైన పట్టణ నిర్మాణాలు, ఇవి ఇంపార్టెంట్. ఇక సింధు నాగరికత సంబంధించి మీరు ఏ ప్రాంతంలో ఏం బయటపడ్డాయి ఇవన్నీ కూడా హిస్టరీ బుక్స్లో నేర్చుకుని ఉంటారు. భారత చరిత్రలో అతిపెద్ద మిస్టరీలలో ఒకటైన సింధు నాగరికత కనుమరుగడానికి కారణం ఐఐటి గాంధీనగర్ పరిశోధకులచే రీసెంట్గా వ్యక్తమైంది. ఓకేనా, సో వరుసగా వచ్చిన తీవ్రమైన కరువుల కారణంగా ప్రజలు సింధు లోయను విడిచి హరప్ప, మొహంజదారో, రాఖీగర్, లోథాల్ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళి వచ్చిందని చెప్పారు. క్రమంగా జరిగిన ఈ భారీ వలసలు చివరికి సింధు సరస్వతి నాగరికతను బలహీనపరిచి పూర్తిగా కనుమరుగయ్యేలా చేశాయని పరిశోధకులు తమ పత్రంలో వెల్లడించారు. ఓకేనా, ఈ నాగరికత క్రీస్తుపూర్వం 5000 నుండి 3500 మధ్య అత్యుత్తమ స్థాయిలో వికసించింది. నేటి పాకిస్తాన్, నైరుతి భారతదేశ ప్రాంతం దీని కేంద్రంగా నిలిచింది. ఓకేనా, పరిశోధన ప్రకారం సింధు నాగరికత కాలంలో 4 భారీ తీవ్ర కరువులు సంభవించినాయి. ప్రతి కరువు దాదాపు కనీసం 85 ఏళ్లకు పైగా కొనసాగిందంట. వాటిలో ఒక కరువు 164 సంవత్సరాల పాటు కొనసాగింది. కరువు, డ్రాట్ కండిషన్స్. ఓకేనా, అందువల్లనే దాదాపు నాగరికత అంతమైందని చెప్పేసి చెప్తున్నారు. ఇక రీసెంట్గా కొన్ని తవ్వకాలు, ఎక్స్కవేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్కవేషన్స్ గురించి కూడా పోటీ పరీక్షలు అడుగుతున్నారు. రీసెంట్గా మణిపూర్, ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లాస్ట్ 2.5-3 ఇయర్స్ నుండి రెగ్యులర్గా న్యూస్లో ఉంది.
కుకీ మైతేయి కమ్యూనిటీ మధ్య ఘర్షణ. సో ఇక అబ్జర్వ్ చేస్తే మణిపూర్లో 37,000 ఏళ్ళ పురాతన బ్యాంబూ ముళ్ళు అవశేషాలు అనేవి బయటపడ్డాయి. బాంబూ అవశేషాలు, బ్యాంబూసా అంటాం కదా. ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ బ్యాంబూ. సో బ్యాంబూ అవశేషాలు. ఆ బ్యాంబూ ఎప్పటిదంట 37,000 ఏళ్ళ క్రితం నాటిది అవశేషాలు ఇప్పుడు బయటపడ్డాయంట తవ్వకాల్లో. ఓకేనా. 37,000 ఇయర్ ఓల్డ్ థార్నీ బ్యాంబూ ఫాజిల్ డిస్కవర్డ్ ఇన్ మణిపూర్ రివీల్స్ ఐసేజ్ బ్యాంబూ సర్వైవల్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకేనా. ఐసేజ్ సర్వైవల్ అనేది అక్కడ ఉండేది, ఐసేజ్ అనేది ఆ ప్రాంతంలో చూసామని చెప్పేసి చరిత్ర నిర్ధారణ చేసింది. ఇక రీసెంట్గా అక్టోబర్ 31, 2025 ప్రత్యేకత ఏంటి? 150 సంవత్సరాల జయంతి ఉత్సవాలు. ఇండియన్ బిస్మార్క్ సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి ప్రత్యేకమైన ఉత్సవాలు చూసాము. ఆ సందర్భంగా గుజరాత్లోని ఏక్తా నగర్, కవేడియా ప్రాంతాలను భారత ప్రధాని గారు సందర్శించారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూనే మన హిస్టరీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక మ్యూజియంకి కూడా శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. ఆ మ్యూజియం పేరు ఏంటంటే మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్స్. భారతదేశ చరిత్ర అద్భుతం. ప్రపంచంలోని చాలా దేశాల యూనివర్సిటీస్లో ఇండాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంది, స్టడీ ఆఫ్ ఇండియా. దురదృష్టవశాత్తు మన భారతదేశంలోనే చాలా యూనివర్సిటీలో ఇండాలజీ అనేది ఒక కోర్సుగా లేకపోయింది. ప్రపంచం నేర్చుకుంటుంది భారతదేశం గురించి. అలా భారతదేశ చరిత్రలో నిలిచిన రాజ్యవంశాలు ఉంటాయి కదా, కింగ్డమ్స్ ఉంటాయి కదా, రాయల్ కింగ్డమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి ప్రతిబింబించే విధంగా ఒక మ్యూజియం కన్స్ట్రక్షన్ అనేది ఏక్తా నగర్లో ప్రారంభమైంది. ఆ ప్రారంభ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా చూసాము. ఇటీవల చాలా మ్యూజియంస్ వార్తలు నిలిచినాయి. రాయల్ కింగ్డమ్ మ్యూజియము ఏక్తా నగర్, గుజరాత్. నెక్స్ట్ దేశంలోని మొట్టమొదటి డిజిటల్ ట్రైబల్ మ్యూజియం ఛత్తీస్గఢ్లో నవంబర్ 1 వీక్లో ప్రారంభించారు భారత ప్రధాని గారు. అండ్ ప్రపంచంలోనే ఒక హిస్టారికల్ మ్యూజియం లోవ్రే మ్యూజియం ప్యారిస్లో ఉంటుంది, అందులో దొంగలు పడ్డారని. ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం ఈజిప్ట్ ఇటీవల ప్రారంభమైంది అని చెప్పేసి 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈజిప్ట్లో నిర్మించారు. ఈజిప్ట్ దేశ రాజధాని కైరోలో. ఇటువంటివన్నీ లింక్ అవ్వాలి. ఒక టాపిక్ చూస్తున్నప్పుడు, ఒక వర్డ్ చూస్తున్నప్పుడు ఆ సంబంధించినవన్నీ కూడా రీసెంట్గా కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. ఓకేనా. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ఏక్తా దివస్ సందర్భంగా గుజరాత్లోని ఏక్తా నగర్ వద్ద మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా పునాది వేశారు. ఈ మ్యూజియం దేశంలోని భారత రాజ్యాల వైభవం, చరిత్ర మరియు సమైక్య భారత రూపకల్పనలో వాటి పాత్రను ప్రతిబింబించే జాతీయ స్మారక ప్రాజెక్ట్ అంట. ఓకేనా. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మ్యూజియం ఆఫ్ రాయల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఏక్తా నగర్. ఇక గతంలో చరిత్రను చాలా విషయాల్లో వక్రీకరించారు. ఒకప్పుడు రాసిందే చరిత్ర అనుకున్న వాళ్ళం, కానీ ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మెడివల్ హిస్టరీలో చాలా దౌర్జన్యాలను మనం చూసాము అప్పటి రాజుల కాలంలో. అందులో మొఘల్ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన చరిత్ర పాఠాలను ఇటీవల తొలగించడం జరుగుతోంది. ఇవన్నీ కూడా రీఫార్మ్స్. మన చరిత్రను మళ్ళీ మనం రివైవ్ చేయగలుగుతున్నాము. ఓకేనా. సో 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో మొఘల్ పాలకులపై వివాదాస్పద అంశాలను ఎన్సీఆర్టీ కొన్ని అంశాలు తొలగించింది, వాళ్ళ గురించి వాస్తవాలు రాసింది. మొఘల్స్ ఎటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసిన 8వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మొఘల్ పాలకులను వివాదాస్పదంగా చిత్రీకరించారు, వాస్తవాలు రాశారు. మొఘల్ పాలకులు బాబర్, అక్బర్, ఔరంగజేబులను కిరాతక సామూహిక హంతకులు, దేవాలయాల విధ్వంసకులు, మాస్ కిల్లర్స్ అండ్ టెంపుల్ డిస్ట్రాయర్స్గా వాస్తవం జరిగింది వాళ్ళ కాలంలో. ఓకేనా. రాశారు. ఈ పుస్తకాలు 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం రూపొందినాయి అంట. ఇక మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ కదా, అత్యంత క్రూర హింసాత్మక విజయాలు సాధించిన పాలకుడు అని ఎన్సీఆర్టీ బుక్స్లో రాశారు. సామూహిక హత్యాకాండ, మాస్ కిల్లింగ్స్ చేయడంలో తను చాలా గొప్పవాడంట. మొఘల్ చక్రవర్తి అక్బర్ గురించి, ఆయన కాలంలో కొంత మత సహనం ఉన్నప్పటికీ హింసాత్మక చర్యలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పారు. ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి తన కాలంలో. ఔరంగజేబు హిందూ దేవాలయాలను నాశనం చేసిన పాలకుడిగా వివరిస్తూ మరాఠా సామ్రాజ్యం పైన ఎంతటి దారుణమైన హింసలు చేశారో మనందరికీ తెలుసు. తాజా పరిణామాలు, వివాదాలు. ఈ పాఠ్యపుస్తకాలు విడుదలైన వెంటనే వివాదాస్పదమైన పలు చరిత్రకారులు, విద్యావేత్తలు ఈ అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిపోతుంది. ఓకేనా. సో మొఘల్ సామ్రాజ్యం 1526లో బాబర్ భారతదేశంలో స్థాపించాడు. 1857 వరకు కొనసాగింది. ప్రసిద్ధ మొఘల్ పాలకుల టైం పీరియడ్ ఏంటి? ఇక మొఘల్ కాలంలో కట్టించిన ప్రముఖ కట్టడాల గురించి పోటీ పరీక్షల క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, జామా మసీద్ ఇటువంటివి.
ఇక ఒడిషా చరిత్రలో చోటు చేసుకున్న ఒక తిరుగుబాటు, పైకా రెబిలియన్, ఒక తిరుగుబాటు, అద్భుతమైన, సింపుల్గా చెప్పాలంటే గిరిజన తిరుగుబాటు. పైకా రెబిలియన్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటారు? ఒడిషా. సో పుస్తకాల నుండి ఈ పైకా రెబిలియన్ని తొలగించడం అనేది నా మనసుని కలిచివేసింది, బాధ పెట్టింది అని ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు చాలా బాధాతప్త హృదయంతో ఒక ప్రకటన చేశారు. పైకా రెబిలియన్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటారు? ఒడిషా. అన్ ఆర్మ్డ్ రెబిలియన్ అగేన్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఇన్ 1817. 1817లో పైకా రెబిలియన్ ఒడిషా గడ్డ ఆ ప్రాంతంలో. ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి పైకా తిరుగుబాటు అంశాన్ని తొలగించడం పట్ల ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర అభ్యంతరము, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. పైకా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1817లో ఒడిషా కుర్దా ప్రాంతం అన్నప్పుడు. నాయకత్వం బక్సీ జగబంద్. తిరుగుబాటు చేసిన వారు పైకా అనే సైనిక తెగ, స్థానిక రైతులు, సైనికులు. తిరుగుబాటు లక్ష్యం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, ఈస్ట్ ఇండియా పాలనకు వ్యతిరేకంగా చేయడము. ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకు దాదాపు 40 సంవత్సరాల ముందే జరిగింది. ఒక గొప్ప సంగ్రామం అది. ఓకేనా, సరిపోతుంది. ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 1961లో స్థాపితం. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇక గంగైకొండ చోళపురం 1000 ఏళ్ళ జ్ఞాపక ఉత్సవాలు, 1000 year సెలబ్రేషన్స్ అనేవి తమిళనాడులో అంగరంగ వైభవంగా జరిగినాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వేడుకలకి హాజరవడం జరిగింది. ఒక కమ్మమరేటివ్ కాయిన్ని కూడా రిలీజ్ చేశారు. గంగైకొండ చోళపురం స్థాపన 1025 CEలో రాజేంద్ర చోళ I చేత స్థాపించబడింది. ప్రాంతం అరియలూరు, తమిళనాడు. ఓకేనా. సో కాలపరిమితి 1025 CE నుంచి 1279 CE వరకు. ఓకేనా, సరిపోతుంది. ఆ కాలంలో ప్రసిద్ధ టెంపుల్ కన్స్ట్రక్షన్ బృహదీశ్వర టెంపుల్. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I ఉత్తర భారతంపై విజయవంతంగా సైనిక దండయాత్ర చేశాడు. ఈ విజయానికి గుర్తుగా గంగైకొండ చోళన్, గంగా నదిని జయించిన చోళుడు అనే బిరుదుని స్వీకరించిన రాజు ఎవరు అంటారు? రాజేంద్ర చోళ I, చోళ రాజు. ఓకేనా. గంగానది జలాలను తీసుకువచ్చి చోళగంగం అనే అతిపెద్ద నీటి సరస్సులో పోశారు. చోళగంగం సరస్సు కూడా రీసెంట్గా ప్రాముఖ్యత తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఓకేనా, రైట్. నగర నిర్మాణం ఏంటి, ప్రత్యేకతలు ఏంటి? ఓకేనా. 1000 ఏళ్ళ జ్ఞాపకోత్సవాలు. భారత ప్రభుత్వం రాజేంద్ర చోళ I విజయాల 1000 ఏళ్ళ జ్ఞాపకంగా ఉత్సవాలు అనేవి జరుపుతోంది 1025 to 2025 వరకు. ఓకేనా, అడగవచ్చు. కొంత స్పీడప్ చేశాను అంతే, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ అయితే ఎక్కువగా ఫోకస్ చేయాలో ఆ పాయింట్స్ని ఎక్కువగా ఇక్కడ మీకు ఎక్కువ కవర్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఫైన్, రైట్. సో చోళగంగం సరస్సు, గంగా నేను తీసుకొచ్చి పోసారని కదా రాజేంద్ర చోళ I, అది రైట్. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడి స్మారక నాణాన్ని విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకేనా. 1000 years ఆఫ్ నావెల్ ఎక్స్పెడిషన్. ఓకేనా. సో గంగైకొండ చోళపురం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. బృహదీశ్వర టెంపుల్ చాలా ఫేమస్ వాళ్ళ కాలం నాటితే. సో వార్తలో నిలిచిన కొన్ని పండుగలు, మేళాలు, జాతరలు, వీటిపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులోనూ ఈశాన్య రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు, మేళాలు ఏవైతే ఉంటే వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అందులో ఒకటి అతి ముఖ్యమైనది అంబుబాచి మేళా. అంబుబాచి మేళా ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం, ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే అస్సాం రాష్ట్రంలో గౌహతి నగరానికి సమీపంలో ఒక కొండ ఉంటుంది, నీలాచల్ కొండ. నీలాచల్ ఆ కొండ పైన కామాఖ్య టెంపుల్ ఉంటుంది. కామాఖ్య ఒక శక్తిపీఠము. ఆ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఫెస్టివల్ అనేది జరుగుతుంది, ఒక మేళా జరుగుతుంది. అదే అంబుబాచి మేళా. సింపుల్గా చెప్పాలంటే కామాఖ్య అమ్మవారు ఆ సమయంలో మెన్స్ట్రువల్ సైకిల్, ఋతు సమయంలో ఉందని అనుకోవచ్చు మనము. ఓకేనా. సో చాలా ఫేమస్ ఫెస్టివల్ అస్సాం రాష్ట్రంలో. అంబుబాచి మేళా ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగము? స్త్రీ తత్వాన్ని సూచించే ఒక పండుగ. ఓకేనా, విమెన్హుడ్కి సంబంధించి. సేమ్ ఇటువంటిదే రజపర్బ పండుగ అనేది కూడా ఉంటుంది. అది ఒడిషా రాష్ట్రంలో మదర్ గాడెస్ లేదా ఎర్త్ గాడెస్ భూదేవి ఋతు సమయంలో ఉందని చెప్పేసి జరుపుకునే పండుగ రజపర్బ. అది ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగము. సో ఇటువంటివి చూడండి డైరెక్ట్గా. అంబుబాచి మేళా అస్సాంలోని గౌహతి నగరంలో ఉన్న ప్రసిద్ధ కామాఖ్య దేవాలయంలో జరిగే వార్షిక హిందూ జాతర.
ఈ జాతరని ప్రతి సంవత్సరము అస్సామీ క్యాలెండర్లో ఆహార్ నెల మధ్యలో జరుపుతారు. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా, ఈ కామాఖ్య టెంపుల్ ఏదైతే ఉంటుందో గర్భగుడి, ఆ గర్భగుడిలో యోని ఆకృతి పూజించే ప్రాంతంగా చెప్పవచ్చు. మరియు ప్లేస్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్గా ఆ ప్రాంతం ప్రత్యేకత ఏంటి? అంబుబాచి మేళా జరిగే ఆ కామాఖ్య టెంపుల్. ఓకేనా, రైట్. ఇక రజపర్బ ఒడిషా రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక పండుగ. అండ్ ఎర్త్ గాడెస్ని ప్రత్యేకంగా స్మరిస్తూ జరుపుకుంటాం మనము. ఎర్త్ గాడెస్ ఋతు సమయంలో ఉన్నట్టు. ఇక పూరిలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. 3 విగ్రహాలు 3 రథాలను ఊరేగించడం అనేది ప్రత్యేకత. ఆ 3 రథాలు ఎవరికి సంబంధించినవి? పూరి సిటీ అనేది ఒడిషా రాష్ట్రంలో ఉంటుంది. కోనార్క్ సూర్య దేవాలయం ఏమో బ్లాక్ పగోడా అంటాము, అది ఒడిషా. పూరి జగన్నాథ టెంపుల్ని వైట్ పగోడా అంటాం, ఒడిషా. బ్లాక్ పగోడా, వైట్ పగోడా రెండు కూడా ఒడిషాలోనే ఉన్నాయి. ఒడిషాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర వేడుకలు జూన్ 27, 2025న జరిగినాయి. ఓకే, ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. తొలిసారిగా 275 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, డ్రోన్లతో రద్దీని నియంత్రిస్తున్నారు. పూరిలో 3 రథాలు ఉంటాయి ఈ జగన్నాథ రథయాత్రలో. ఏంటంటే, ఒకటి నందిఘోష్ జగన్నాథుని రథము, సెకండ్ది తాళధ్వజ బాలభద్రుని రథము, పూరి జగన్నాథుని సోదరు తను, అండ్ సోదరు వచ్చేసేసి దేవి సుభద్ర, తన రథం ఏంటంటే దర్పదలన్, గుర్తుంచుకోండి. ఇందులో నేత్రోత్సవం అనేది చాలా ఫేమస్. ఇక ఈశాన్య రాష్ట్ర వేడుక అస్సాంలో అంబుబాచి చూసాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి నాగాలాండ్ రాష్ట్రంలో 1963 ఇయర్లో డిసెంబర్ 1వ తేదీన అస్సాం రాష్ట్రం నుండి రీఆర్గనైజేషన్ ద్వారా ఏర్పడిన రాష్ట్రము నాగాలాండ్. భారతదేశంలో ఏర్పడిన 16వ రాష్ట్రము. నాగాలాండ్ రాష్ట్రంలో ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 10th వరకు హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం? నాగాలాండ్. చాలా ప్రత్యేకము. మరి 2000 సంవత్సరం నుండి ప్రతి ఏడాది కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం 26th ఎడిషన్ డిసెంబర్ మాసంలో జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఈ నాగాలాండ్ రాష్ట్రంలో జరిగే హార్న్బిల్ ఫెస్టివల్కి కంట్రీ పార్ట్నర్స్గా ఏ కంట్రీస్ని ఎంపిక చేసుకున్నారంటే యూకే, మాల్టా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ కంట్రీ పార్ట్నర్స్. ఎయిర్ ఇండియానేమో ట్రావెల్ పార్ట్నర్గా ఎంపిక చేశారు. ఇక నాగాలాండ్ రాష్ట్రం అనేది అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం. ఏ దేశంతో అంటే మయన్మార్ దేశంతో. గుర్తుంచుకోండి, అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రము నాగాలాండ్. రాష్ట్రంలో ప్రస్తుతం నేఫియో రియో గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే నాగాలాండ్ రాష్ట్రము తరచు వార్తల్లోకి వస్తుంది. ఎక్కువగా డిస్టర్బ్డ్ ఏరియాస్ అని, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ని తరచు అమలు చేయడం, ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఓకేనా, నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్. ఇక ఉత్తర భారతానికి వస్తే హిమాచల్ ప్రదేశ్లో రౌలానే ఫెస్టివల్ అనేది రెగ్యులర్గా న్యూస్లో. ఇవన్నీ కల్చర్లో భాగం ఇది. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ డిస్టిక్లో జరుపుకునే రౌలానే పండుగ 5000 పురాతన సాంప్రదాయాలు, విశ్వాసాలను సంరక్షించే ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి. ఈ పండుగ కిన్నౌర్ జిల్లాలోని సంపన్న సాంస్కృతిక వారసత్వం, దీర్ఘకాలిక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, గిరిజన ఆచారాలు ఇంకా జీవించి ఉన్నట్లు సూచిస్తుంది. ఓకేనా, సరిపోతుంది. ఈ ఫెస్టివల్లో సౌనీస్ అని పిలిచే ఆకాశ దేవకన్యలను పూజిస్తారు, ఆరాధన చేస్తారు. ఏ రాష్ట్రంలో ఏ పండుగ పేరు గుర్తుంచుకోండి. ఇంకొకటి ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో గోర్సంకోరా ఫెస్టివల్ కూడా చాలా ఇంపార్టెంట్, దాని గురించి కూడా అడుగుతారు. ఇక మణిపూర్ లాస్ట్ 2.5-3 years నుండి రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. కుకీ మైతేయి కమ్యూనిటీ మధ్య ఘర్షణ వాతావరణంతో. మరి అటువంటి మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టికల్ 356 అమల్లో ఉంది. ఆర్టికల్ 356 అత్యధిక సార్లను ఎదుర్కొన్న రాష్ట్రం మణిపూర్. అటువంటి మణిపూర్ రాష్ట్ర జంతువైన సంగై, సంగై ఉద్దేశించి సంగై ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్ అంటాము. మణిపూర్ రాష్ట్రం అంతా కూడా ఒకటే, ప్రజలమందరం ఒకటే అని చెప్పి ఒక పండుగ. సంగై ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే మణిపూర్ రాష్ట్ర సంస్కృతిలో భాగము. రైట్. ఇంకొకటి మణిపూర్ రాష్ట్రం ఇంకొక ఫెస్టివల్ కూడా రీసెంట్ న్యూస్లో ఉంది, చవాంకట్ ఫెస్టివల్. ఇది పంటలకు సంబంధించిన పండుగ. పంటకాలము ఆ సమయంలో జరుపుకునే పండుగ. డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి. రైట్. ఇక మణిపూర్లో జిఐ ట్యాగ్ ఉన్న హాతే మిర్చి, దాన్ని ఉద్దేశిస్తూ ఒక ఫెస్టివల్ 14వ సిరరఖోంగ్ హాతే మిర్చి ఉత్సవం. హాతే మిర్చి ఫెస్టివల్
ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటారు. మణిపూర్ రాష్ట్రంలో ఇది కూడా. ఓకేనా. ఇక నాగ్పూర్లో, మహారాష్ట్రలోని నాగ్పూర్లో మార్బుట్ ఉత్సవం అనేది రీసెంట్గా అంగరంగ వైభవంగా జరిగింది. మార్బుట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో? మహారాష్ట్రలో నాగ్పూర్లో. చాలా ఫెస్టివల్ ఇంపార్టెన్స్. ఓకేనా. సో ఈ ఉత్సవం ముఖ్యంగా చెప్పాలంటే దుష్ట శక్తుల నివారణ మరియు సామాజిక వ్యంగ్యాన్ని వ్యక్తీకరించడానికి ప్రారంభించమైంది. ఓకేనా, సరిపోతుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారి ఒక ఫెస్టివల్ని జరపబోతోంది డిసెంబర్ మంత్ ఎండింగ్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. అరుణాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పెమా ఖండ్ గారు ఉన్నారు. ఆ ఫెస్టివల్ ఏంటంటే సన్ రైజ్ ఫెస్టివల్. భారతదేశంలో సూర్యకిరణాలు పడే మొట్టమొదటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. దాన్ని ఉద్దేశిస్తూ సన్ రైజ్ ఫెస్టివల్ని మొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం జరపబోతోంది? ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. భారతదేశంలో సూర్యుడు మొదటి కిరణం పడే ప్రదేశంగా గుర్తింపు పొందిన డాంగ్ గ్రామం, అక్కడ ఈ ఫెస్టివల్ అనేది జరగబోతోంది. ఓకేనా. డిసెంబర్ 29 నుండి జనవరి 2, 2026 వరకు. ఓకేనా. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వాళ్ళ సంస్కృతిలో భాగమైన మంగ్సిర్ బగ్వాల్ ఫెస్టివల్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటారు? ఓకేనా. అండ్ రీసెంట్గా ఒక ట్రైబ్ కూడా న్యూస్లో ఉంది, రామ్నామీ ట్రైబ్. రామ్నామీ ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఒక ట్రైబ్ వాళ్ళ సంస్కృతిలో భాగంగా వాళ్ళ ఫేస్ పైన, వాళ్ళ బాడీ పైన మొత్తం కూడా రామ్ 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 అనే పేరే ఉంటుంది. సో రామ్ రామ్ ఇలా రాసి ఉంటుంది. రాముడి పేరు. రామ్నామీ తెగ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, నవంబర్ 1 ఆ సమయంలో, నవంబర్ 1, 2 సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటన చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మనందరికీ తెలుసు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది 2000 సంవత్సరం నవంబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ నుండి రీఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 25th యానివర్సరీ స్టేట్ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఈ తెగ ఏదైతే ఉంటుందో వాళ్ళతో ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి వారితో సంభాషించారు. చాలాసేపు వాళ్ళతో సమయం స్పెండ్ చేశారు. అలా న్యూస్లోకి వచ్చింది. రామ్నామీ, కనమే రామ్. వాళ్ళకు ప్రతి ఒక్క దగ్గర కూడా రాముడే కనిపిస్తారని నమ్ముతారు. సో ఇటీవల ప్రధానమంత్రి 2 రామ్నామీ తెగ సభ్యులతో, అంటే 2 రామ్నామీ తెగ సభ్యులతో కలిసి వారి సాంప్రదాయ నెమలి రెక్కల కిరీటాన్ని కూడా ధరించి వారితో చాలా వరకు టైం స్పెండ్ చేశారు. రామ్నామీ తెగ భారతదేశం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక గిరిజన సమూహము. ఓకేనా. వీరు తమ శరీరం మరియు ముఖంపై రామ్ అనే నామం టాటూలుగా వేసుకునే ఒక సాంప్రదాయాన్ని కలిగి ఉంటారు. రైట్. సో ఇది పార్ట్ 1 హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ సంబంధించిన పార్ట్ 1 వీడియో. కొన్ని టాపిక్స్ని సింపుల్గా మీకు ఇది టాపిక్ ఈ రాష్ట్ర సంస్కృతిలో బాగుంది చెప్పాను. సో నేను ఏ పాయింట్స్ అయితే చెప్పానో అవే పాయింట్స్ చూడండి. కొన్ని టాపిక్స్ని ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసినాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం CA 360లో చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంటే. సో ఇయర్ రౌండ్ కాబట్టి మీకు ఇక్కడ సింపుల్గా క్విక్ రివిజన్ కావాలని ఉద్దేశంలో భాగంగా అందించాను. ఇంకా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయి, ఇంకా మిగిలిన టాపిక్స్ ఉంటాయి. వాటిని పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ రూపంలో మీ సపోర్ట్ని తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా. పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.